హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే సినిమా ఏంటంటే హిట్ 3. సో హిట్ 3 సినిమా వచ్చేసి చాలా బాగుందని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే హాలీవుడ్ బాలీవుడ్తో పోలిస్తే తెలుగులో ఫ్రాంచైజీ సినిమాలు చాలా తక్కువ. F2 సినిమాతో మనకు పరిచయం అయింది. ఆ తర్వాత హిట్ కూడా ఫ్రాంచైజీగా వస్తూ ఉంది. సో నాని నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ ఫ్రాంచైజ్ తొలి చిత్రం హిట్లో విశ్వక్సేన్ మనం హీరోగా చూసినాం. రెండో సినిమాలో అడివిశేష్ని చూసాం. మూడో సినిమా ఏకంగా నానిని రంగంలో దిగినాడనమాట. ఇప్పటికీ ఈ చిత్రం నుంచి మంచి టాక్ అయితే వచ్చింది, మనకు టీజర్ కానీ ట్రైలర్ కానీ. సో దాంతో ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేయడంతో హిట్ 3కి మంచి హైప్ అనేది క్రియేట్ అయింది. సో అలాంటప్పుడు హిట్ 3 సినిమా ఎలాగుంది అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఎస్పీ అర్జున్ సర్కార్ అంటే నాని జమ్మూ కాశ్మీర్ నుంచి ఏపీకి బదిలీపై వస్తారు. డ్యూటీలో జాయిన్ అయ్యే కంటే ముందే అడవిలో ఓ వ్యక్తికి దారుణంగా హత్య చేస్తారు. తర్వాత ఆ కేసును ఆయనే విచారణ చేస్తారు. అలా రెండో హత్య చేస్తున్న సమయంలో అర్జున్ సర్కార్ టీం సభ్యురాలు వర్ష అంటే కోమలి ప్రసాద్ అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటుంది. దీంతో అర్జున్ సర్కార్ హత్యలు ఎందుకు చేస్తున్నాడు ఆమెకి వివరిస్తూ సిటీకి క్యాప్చర్ టార్చర్ కిల్ అంటే డార్క్ వెబ్సైట్ గురించి చెబుతాడు. ఇక శ్రీనిధి యాక్టింగ్ కూడా చాలా బాగుందని మనం చెప్పొచ్చు. అసలు సిటీకి డార్క్ వెబ్సైట్ గురించి ఏమి ఉద్దేశం ఏంటి, ఆ డార్క్ వెబ్సైట్ రన్ చేసేది ఎవరు, వారి లక్ష్యం ఏంటి, అర్జున్ సర్కార్ సిటీకి గ్యాంగ్ ఆటలకు ఎలా అడ్డుకుంటా వేస్తాడు, ఈ క్రమంలో ఆయనకు ఎదురైన సవాళ్లు ఏంటి, తల్లి లేని అర్జున్ సర్కార్ జీవితంలో మృదుల ఏ రకంగా వస్తుంది, ఆమె నేపథ్యం ఏంటి, అర్జున్ సర్కార్ ఆపరేషన్కి ఆమె ఎలా సహాయపడింది అనేది తెలియాలి అనుకునేదైతే సినిమా చూడాల్సింది. ఇలాంటి మరెన్నో విషయాల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.